మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీమాత్రే నమః. ఇది శ్రీ మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానము, వాడపల్లి, కృష్ణా ముచ్చుకుంద నదుల సంగమ పవిత్ర ప్రదేశం ఇది. ఇక్కడ స్వామివారు వచ్చేసి శ్రీ మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారు అన్నమాట. ఇక్కడ స్వామివారి యొక్క స్థల పురాణం ఏంటయ్యా అంటే, ఎప్పుడు కూడా నిత్యము నిరంతరం శంకరుని తల్లోంచి ఇక్కడ గంగాదేవి అంటే నీళ్లు వస్తుంటాయి అన్నమాట. ఆ స్వామివారి తల్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఆ స్వామివారి శిరస్సులోంచి వచ్చేటటువంటి ఆ నీరు ఏదైతే ఉందో నిత్యము నిరంతరం ఆ స్వామి తల్లోంచి తీసే కొద్దీ అలా వస్తూనే ఉంటాయి. ఎన్నైనా తీయకపోతే అదే మాదిరిగా ఉంటాయి, పైకి పొంగదనమాట ఆ నీరు. అది స్వామివారి యొక్క మహిమ. ఇక్కడ పూర్వకాలాన కృతాయుగంలో అగస్య మహాముని అనే ఋషి యొక్క ప్రతిష్ట ఈ లింగాకారము. అగస్యుల వారి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ స్వామివారి మీద ఒక పెద్ద పుట్ట మొలిచింది. కొన్ని వందల సంవత్సరాల పుట్టలో ఉంటాడు శివుడు. తర్వాత రెడ్డి రాజుల ప్రభుత్వాన పుట్టలు మొత్తం కూడా తవ్వి దేవాలయం కట్టారు. రెడ్డి రాజులు కట్టినటువంటి దేవాలయం ఇది. సుమారుగా 700 సంవత్సరాలు అవుతుంది దేవాలయం కట్టి. తర్వాత ఒక బోయవాడు పక్షిని వేటాడుతూ వస్తే ఆ పక్షి వచ్చి ఆ స్వామి ఈశ్వరుని వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు ఆ బోయవాడు లోపలికి వచ్చి ఆ పక్షిని చంపబోయినప్పుడు ఆ బోయవాడికి ఆ స్వామి శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగితే, ఆహారం కావాలంటే ఆ బోయవాడి నీకు ఆహారం కావాల్సి ఉంటే నన్ను శరణు కోరి నా చాటుకు వచ్చినటువంటి ఆ పక్షిని నీకు ఇవ్వను. ఆ పక్షి బదులు ఆ పక్షి ఎంతైతే బరువు ఉంటుందో ఆ బరువు మాంసం నాలోంచిస్తా తీసుకోమంటాడు ఆ స్వామి. అప్పుడు ఆ బోయవాడు ఆ శంకరుడి మెదడు తన 2 చేతులతో 10 వేళ్లతో ఆ స్వామి శిరస్సు నుంచి మాంసం తీసిండనమాట. అప్పటి నుంచి ఆ స్వామి తల మీద తరుగులాగా ఏర్పడిపోయి ఆ 10 వేళ్ళు కూడా గుర్తులు పడ్డాయి మాంసం తీసుకున్నట్టుగా. అప్పుడు ఆ స్వామి శిరస్సులోంచి ఆ భూగర్భంలోంచి ఆ గంగాదేవి ఉద్భవించింది. వారిని శాంతపరచడం కోసం ఎప్పుడు అలా స్వామి శిరస్సులోనే ఉంటాయి అన్నమాట ఆ నీళ్లు. తర్వాత ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బెలం ఎంత అవుతుందని చెప్పేసి ఆదిశంకరాచార్యుల వారి ఇక్కడ పరీక్ష చేస్తారన్నమాట. ఒక బంగారపు ఉత్తరానికి దారం కట్టేసి ఆ బెల్లంలో వదులుతారు. ఆ దారం మొత్తం కూడా వెళ్ళిపోతుంది, వారికి ఎక్కడికి కూడా అంతు తెలియదు. తర్వాత ఆ దారం మొత్తం కూడా బయటికి లాగేసరికి ఆ ఉత్తర్ని దారం మొత్తం కూడా ఒక విధమైన రక్తం లాగొస్తుంది. అప్పుడు స్వామి ఆ భగవంతుని పరీక్ష చేయకూడదు, ఆయన్ని పరీక్ష నేత్రవాణని చెప్పి దానికి తగినటువంటి శాంతులు చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ శాస్త్రంలో రాస్తుంది. కృతాయుగంలో అగస్త్యుల వారు వీరిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఈ స్వామి పేరు మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామిని. ఇక్కడ స్వామివారి యొక్క స్థల పురాణము. అగస్త్య మహాముల వారి ప్రతిష్ట ఈ స్వామివారు. అన్న వేమారెడ్డి వారి పరిపాలన ఈ దేవాలయం కట్టారు. సుమారుగా 700 సంవత్సరాలు అవుతుంది దేవాలయం కట్టి. చాలా విశేషమైనటువంటి స్వామివారి ఇక్కడ సంగమ స్థానానికి ఎదురుగా ఉన్నటువంటి దేవస్థానము. ఇక్కడ పుణ్య నదీ తీరంలో సంగమ స్నానాన్ని నిర్వహించుకొని స్వామివారి యొక్క దర్శనాలు చేసుకుంటే ఎటువంటి కోరికలు ఉన్నా కానీ తీర్చేటువంటి స్వామివారి ఇక్కడ. అది స్వామివారి యొక్క మహిమ ఈ క్షేత్రంలో. ఇది గంగా. ఈ స్వామివారి శిరస్సులో ఉండేటువంటి నీళ్ళు అనేవి నిత్యము నిరంతరం ఇలా గంగాదేవి అలా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ శంకరుని తలలోంచి గంగా నీళ్ళు అనమాట. ఎన్ని తీస్తాను వస్తుంటాయి, తీయకపోతే అదే మాదిరిగా ఉంటాయి, పైకి పొంగదనమాట. అది విశేషము స్వామివారి ఇక్కడ ఈ క్షేత్రాన. ఎప్పుడు అలా నీళ్లు వస్తూనే ఉంటాయండి. ఎన్ని తీస్తాను వస్తాయి, తీయకపోతే అంతే ఉంటాయి, పైకి పొంగదు, లోన కూడా తగ్గదనమాట. తీసే కొద్ది అలా ఊడుతూనే ఉంటాయి ఆ గంగా నీళ్ళ స్వామివారి తలలోంచి. ఆ బోయవాడి వేలి గుర్తులు ఇవాళకి కూడా మన స్వామి తల మీద చూడొచ్చు. ఈ బోయవాడి వేలి గుర్తులు 10 వేల గుర్తులు అనమాట స్వామి.